ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, మరి ఈ మీల్ మేకర్ పన్నీర్ కర్రీని తయారు చేసుకునే రెసిపీ ఏంటి? అసలు రెండు హెవీ ప్రోటీన్ సోర్సెస్ని కలిపి కర్రీ చేసుకుంటే కనుక దాన్ని నాకు తెలిసి ఒక స్నాక్ లాగా, అలాగే అదే ఒక ఫుడ్ లాగా కూడా తినేచ్చేమో. అవునమ్మా, మీల్ మేకర్లో 48% ప్రోటీన్ ఉంటుంది, పన్నీర్లో దగ్గర దగ్గర 23% ప్రోటీన్ ఉంటుంది. కానీ ఇవి కార్బోహైడ్రేట్స్ని తక్కువ అందిస్తూ మీల్ మేకర్లతో ఫైబర్ కూడా బాగా వస్తుంది. వెజిటబుల్ కాంబినేషన్ కొద్దిగా మనం బాగా ఇస్తాం కాబట్టి ఇంకా అన్ని పోషకాలు బాగా అందుతాయి. మరి అలాంటి హై ప్రోటీన్ స్పెషల్ కర్రీ చూడండి. మీల్ మేకర్ పన్నీర్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, మీల్ మేకర్లు 1 కప్పు, టమోటా ముక్కలు 1 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి ముక్కలు 1 టేబుల్ స్పూను, అల్లము తురుము 1 టీ స్పూను, ఎండుమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూను, దాల్చిన చెక్క 1 ముక్క, లవంగాలు కొద్దిగా, పసుపు కొద్దిగా, కరివేపాకు కొత్తిమీర కొద్దిగా. ముందుగా మీల్ మేకర్ పన్నీర్ కర్రీకి గ్రేవీ చేసుకోవడం కోసం సిద్ధం చేస్తున్నాం. ఒక మందపాటి మట్టి పాత్రలో జీడిపప్పు, నువ్వులు, టమోటా ముక్కలు. అసలు గ్రేవీకి జీడిపప్పు నువ్వులు కాంబినేషన్ చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లము తురుము, ఎండుమిరపకాయ ముక్కలు, దాల్చిన చెక్క ముక్క 1, లవంగాలు 2-3, కొబ్బరి తురుము, నువ్వులు, జీడిపప్పు, కొబ్బరి తురుము, టమోటా. ఈ 4 గ్రేవీ చాలా బాగుంటుంది కాంబినేషన్లో. ఇందులో కొద్దిగా మసాలా కోసం దాల్చిన చెక్క, లవంగాలు కొద్దిగా వేసాం. ఇందులో నీళ్లు పోసేసి మూత పెట్టేసి మంట మీడియంలో పెట్టి మగ్గనివ్వాలి. 5-6 నిమిషాలు మగ్గేసరికి వీటిలో పచ్చి పోతుందన్నమాట. టమోటా ముక్కల్లో పచ్చి పోవాలి. అట్లాగే జీడిపప్పు అది కూడా లైట్గా వేడిలో మగ్గుతుంది. వీటన్నిటినీ కొద్దిగా మగ్గిన తర్వాత దింపి చల్లారనివ్వాలి. ఆ తర్వాత మిక్సీ జార్లో వేసేసి బాగా గ్రైండ్ చేసి గ్రేవీ సిద్ధం చేసుకుంటాం. ఇక మీల్ మేకర్ పన్నీర్ కర్రీకి తాలింపు వేస్తున్నాం. మందపాటి మట్టి పాత్రలో జీలకర్ర, కరివేపాకు, ఇవి వేగటానికి కొద్దిగా 1 టేబుల్ స్పూన్ మేగడ వేసేసి ఈ మేగడలో జీలకర్ర, కరివేపాకు బాగా వేగిన తర్వాత అందులో మనం కట్ చేసుకున్న కప్పు పన్నీర్ ముక్కల్ని, మీల్ మేకర్లని ఇందులో వేసేస్తాం. కర్రీ స్పెషల్ కలర్లో ఉండటం కోసం యాంటీ ఆక్సిడెంట్ పసుపు కొద్దిగా వేసేసి వీటిని కలిపిన తర్వాత ఆ గ్రేవీ ఇందులో పోసేసి ఆ గ్రేవీతోనే పన్నీరు, మీల్ మేకర్ ముక్కల్ని ఉడకనిస్తాం. ఇక నీళ్ళు పోసేసి పన్నీర్ కర్రీని ఉడకనిస్తాం. ఇక 10 నిమిషాలు ఉడికేసరికి ఆ పన్నీర్ ముక్కలు, ఈ మీల్ మేకర్ ముక్కలు మసాలా పీల్చుకొని ఉడికి కమ్మగా ఉంటుంది. టేస్ట్ రావాలనే ఉద్దేశంతో మనం కొబ్బరి, జీడిపప్పు, నువ్వులు, టమోటాల గ్రేవీని మనం ఆరోగ్యకరంగా పోషకాలు ఉండే విధంగా ఇలా చేసుకుని వేసాం. కానీ న్యాచురల్గా టేస్ట్ రావడంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మంచి గ్రేవీ ఇది. పైన కొద్దిగా కొత్తిమీర తురుము, జీడిపప్పు, మీల్ మేకర్ గ్రేవీ కర్రీ సిద్ధమైంది. మరి ఇలాంటి కర్రీ వారానికి 1-2 సార్లు తప్పనిసరిగా ఎవరెవరు తినాలో తెలుసా? గర్భిణీలు, బాలింతలు, ఆటలాడే పిల్లలు, బాడీ బిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్ చేసేవారు, హార్డ్ వర్క్ చేసేవారు, ప్రోటీన్ ఎక్కువ కావాలి అలాంటి వారు, సన్నగా ఉండి కండపట్టాలు బరువు పెరగాలనుకునేవారు, ఇలాంటి హై ప్రోటీన్ డైట్ బాగా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా కొంతమందికి ప్రోటీన్ డెఫిషియన్సీ ఉండి చాలా లక్షణాలు తెలుస్తాయి. హార్మోన్స్ తగ్గిపోయి గోళ్ళ మీద గాళ్ళు పడి ఇట్లా స్పీడ్ బ్రేకర్ లాగా ఉంటాయి. ఇలాంటి వారంతా కూడా ఇట్లాంటి కర్రీ తింటే ఆ లోపాలు త్వరగా సవరించబడతాయి.